ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం మరియు విలేజ్ వాలంటీర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున డాక్టర్ శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు మినిస్టర్ గారు వారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1290 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి, జనసేన ఇన్ఛార్జ్ కాశీనాథ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మాగుంట పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర శాసనసభ్యులందరికీ, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం తెలుస్తా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక విషయం తీసుకెళ్తున్నాం. ఇది పూర్తిగా 3 వెనుకబడిన జిల్లాల నుంచి ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి దుర్భిక్షం, కరువు కాటకాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా తాగేందుకు నీళ్లు లేని పరిస్థితుల్లో 2018కు ముందు ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు మీరు ప్రారంభిస్తున్నటువంటి ప్రాజెక్టుకి 650 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈరోజు మళ్ళీ ఇది 1290 కోట్ల రూపాయలు పెరిగింది. ఈ పాపానికి కారణం గత పాలకులు అనేది వాస్తవం కాదు అంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ కంటిన్యూషన్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నానికి ఇదొక నిదర్శనం. అదే రోజున కనుక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్లయితే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేది, ఇంత వ్యయం కూడా అవసరం లేకుండా ఉండేది అనేది మీరు చెప్పేటువంటి దానికి అక్షర సత్యం అని చెప్పేసి ఈ సభా వేదిక ద్వారా నేను ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే, ఈ జలజీవన్ ప్రాజెక్టుని గత పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా కోల్పోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టుని పూర్తిగా మళ్ళీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్న విషయం కూడా ఈరోజు నేను ప్రజలకు తెలియజేసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ ప్రాంతంతో ఫేజ్ 1 కింద పశ్చిమ ప్రకాశం మార్గకి మంచినీటి ఇచ్చేటువంటి కొనసాగుతుంది. అదేవిధంగా ఫేజ్ 2 కూడా ఈ వెనుకబడిన ప్రకాశం జిల్లాకి త్వరలోనే మనం ప్రారంభించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్లు, నారాయణ రెడ్డి గారు చెప్పినట్లుగా భూగర్భ జలాలు తీవ్ర స్థాయిలో అడుగట్టితే ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మోగజీవాలకి, అదేవిధంగా మన ప్రజలకు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం మనం కంటిన్యూస్గా ఇస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వంలో లెక్కలు లేకుండా, ఎవరికి అనుమతులు లేకుండా అక్రమంగా నీళ్లు సరఫరా చేశారో తెలియదు, కానీ వాటి బిల్లుల కోసం అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఎటువంటి అనుమతులు లేకుండా నీళ్లు ఎక్కడ తోలారో, ప్రజలు గొంతెట్ట పెట్టారో ఆ విషయాన్ని మీరు మర్చిపోయి రోడ్డు ఎక్కడం కూడా హాస్యాస్పదం తెలియజేస్తున్నాం. ఇంకోటి ఇందాక నారాయణ రెడ్డి గారు ప్రస్తావించారు, పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లా ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీలు ఇచ్చిన మాట పడక కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ జిల్లాని కూడా తీసుకొస్తామని కూడా మీకు నేను తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నికల ముందు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడాను చెప్పినటువంటి సూపర్ 6 హామీలు అన్నీ కూడా అమలుపరుస్తున్నాం. ఎన్నికల ముందు నుంచే ఇస్తామన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని 4000, 6000, అదేవిధంగా 10,000, 15,000 ఇస్తూ నెలకి 2,300 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తేదీన పేదల సేవల ప్రభుత్వంలాగా పంపిణీ చేస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. దీపం 2 పథకం కింద అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడాను 3 గ్యాస్ సిలిండర్ల కింద 898 రూపాయలు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లోకి కూడా మొదటి విడత ఇవ్వడం జరిగింది. 2వ విడత కూడా ఇస్తుందని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. తల్లికి వందనం ఎక్కడిచ్చారని చెప్పి మొన్నటిదాకా మాట్లాడారు.
ఇద్దరికి 30,000 ఇస్తామని ఒకరికి 13 ఇచ్చిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత లేదు. ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి 67 లక్షల మంది పిల్లలకి ఈ రోజున తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో వెళ్తే 13,000, 26,000, 39,000, 52,000, 65,000 లెక్కన అందుకున్నటువంటి తల్లుల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూస్తున్నాం. ఈరోజు పిల్లల చదువుకి ప్రోత్సాహాన్ని మా ప్రభుత్వం ఇస్తుందని కూడా తెలియజేస్తున్నాం. హాస్టల్ పిల్లలకి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి గౌరవ మంత్రి మాదెండ్ల మనోహర్ గారి సహకారంతో అదేవిధంగా విద్యామంత్రి గారి చొరవతోటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అందరూ ఆమోదంతో ఈరోజు మంచి నాణ్యమైన బియ్యాన్ని ఈరోజున మనం పేద విద్యార్థులకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. మన ప్రజల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా మన మిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడాను సౌకర్యవంతమైన ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఇస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రజలకి ట్రాన్స్పరెన్సీతో అదేవిధంగా కరప్షన్ లేని విధంగా మనం పరిపాలన అందించాలనే విధంలో ముందుకెళ్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఇందా చెప్పిన విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తా ఉన్నాను. నా పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రకాశం కూడా దుర్భిక్షానికి గురైన ప్రాంతం. సెకండ్ ఫేజ్ కూడా త్వరలోనే ఇచ్చి ఈ ప్రకాశం జిల్లా మొత్తానికి దాహార్తం ఇచ్చే విధంగా మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎన్డీఏ ప్రభుత్వం మార్కుగా మీరు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చొరవ చేయించారు. ఈరోజు ఈ జిల్లాలో మనం దాదాపుగా 165 కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు అదేవిధంగా కాలువల నిర్మాణం పూర్తి చేశాం. రైతులకు ఉపయుక్తమైనటువంటి గోకులాల నిర్మాణం కూడా పూర్తి చేశాం. ఈ రోజున మీరు ప్రత్యేక చొరవతోటి రైతు పంటల ఫామ్ పాయింట్స్ని అదేవిధంగా ఎక్కడికెక్కడ చెక్ డ్యాంల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించినందుకు ప్రకాశం జిల్లా ప్రాంతం నుంచి అదే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా మీరు ఇచ్చినటువంటి ఈ నిర్ణయానికి నేను స్వాగతిస్తూ ఇంకా మంచి పనులని పూర్తి స్థాయిలో ఈ జిల్లా అభివృద్ధికి మీ సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ధన్యవాదాలు సార్.